మిథున రాశి మృగశిర 3వ 4వ చరణాలలో, ఆరుద్ర 1వ 2వ 3వ 4వ చరణాలలో మరియు పునర్వసు 1వ 2వ 3వ చరణాలలో జన్మించిన వ్యక్తులు మిథున రాశి లేదా మిథున రాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ సంకేతం కవలలను సూచిస్తుంది. కాబట్టి ఈ రాశి వ్యక్తులు రెండు రకాల వ్యక్తిత్వాలు, వైఖరులు మరియు ఆలోచనలను ప్రదర్శిస్తారు. వీరు తక్కువ ఏకాగ్రతను ప్రదర్శిస్తారు. వీరు సాధారణంగా పనులు పూర్తి చేయడానికి ముందే వదిలివేస్తారు. వీరు తమ వృత్తి, ఇల్లు మరియు ప్రేమను సులభంగా మార్చగలరు. వీరు మారిన వాతావరణానికి బాగా సర్దుబాటు చేయగలరు. వీరిలో చాలా మంది వ్యక్తులు కళాకారులు లేదా కళాత్మక సామర్థ్యాలు కలిగిన వ్యక్తులు. వీరు ప్రయాణాలను ఇష్టపడతారు. వీరు ఎక్కువసేపు ఒక ప్రదేశంలో ఉండడానికి ఇష్టపడరు. వీరు సాధారణంగా విశాలమైన ముందరి తల, పొట్టి శరీరం మరియు మధ్యస్థ రంగు కలిగి ఉంటారు. వీరు చాలా మంచి ఆలోచనా శక్తి ఉంటుంది. వీరు తార్కికంగా ఆలోచిస్తారు. వీరు తమ కోపాన్ని ఎక్కువ కాలం పట్టుకోరు. వీరు ఇతరులను చాలా సులభంగా క్షమించగలరు. వీరు అనేక సమస్యలపై నియంత్రణ కలిగి ఉంటారు. వీరు ఒకేసారి 2 కంటే ఎక్కువ పనులు చేయగలరు. అలసట అంటే ఏమిటో వీరికి తెలియదు. వీరు ఎల్లప్పుడూ డబ్బు, కీర్తి మరియు హోదా సంపాదించాలని కోరుకుంటారు. వీరు సాధించిన దానితో వారు సంతృప్తి చెందరు. వీరు వ్యాపారంలో చాలా మంచి దిట్ట. సాధారణంగా వీరు నల్ల కళ్ళు, ముడతలు పడిన జుట్టు కలిగి ఉంటారు. సాధారణంగా అవి 5.4 అడుగులు. వీరు ఇతరుల మానసిక స్థితిని సులభంగా అంచనా వేయగలరు. వీరు మంచి మనసు పాదకులు. వీరిలో కొందరు జ్యోతిషులుగా మారతారు. వీరికి సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. వీరు తమ జ్ఞానం గురించి చాలా గర్వంగా ఉంటారు. వీరు తమ వద్ద పాత కథనాలను కలిగి ఉండటానికి ఇష్టపడరు మరియు కొత్త వాటిని కలిగి ఉండటానికి ప్రయత్నిస్తారు. వీరు మధ్యవర్తిత్వంలో మంచివారు మరియు మంచి దూతలుగా పనిచేస్తారు. వీరు ఆహార ప్రియులు మరియు అన్ని రకాల ఆహారాన్ని రుచి చూడటానికి ఇష్టపడతారు. మానసికంగా వీరు బలంగా లేరు.